ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడికెళ్లి పట్టుకున్నారు. కాంగ్రెస్ బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. డబ్బుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదనపు ఎస్పీ తిరుపతన్న 2 ఇన్స్పెక్టర్స్ తో పాటు 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు. తిరుపతన్న రోజు 40 మంది ఫోన్లను ట్యాప్ చేశారు. 3 ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లో పనిచేశారు. తిరుపతన్న POL 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో SOT టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశారు. తిరుపతన్న ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్టుగా దర్యాప్తులో తేలింది. మెరుపు దాడులు చేసి కాంగ్రెస్ బీజేపీ సానుభూతి పరుల డబ్బులను సీజ్ చేశారు తిరుపతన్న అండ్ టీం. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు తిరుపతన్న. రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. రాఘవ ఇన్ఫ్రాకు సంబంధించిన డబ్బులను పెద్ద ఎత్తున పట్టుకున్నారు తిరుపతన్న. ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులను కూడా పట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను సీజ్ చేసింది తిరుపతన్న అండ్ టీం. కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు వెంకట రమణారెడ్డి పైన నిఘా పెట్టారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను ట్యాప్ చేసింది తిరుపతన్న టీం. 3 సిస్టమ్స్ తో పాటు 9 లాగర్స్ ను ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా విచారణలో తేలింది. బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి వారికి అందినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సీజ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. రమేష్, ఒక్క రోజులో 40 మంది ఫోన్లు ట్యాప్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఇంకా ఎటువంటి కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే మొత్తం 2 కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో మొత్తంగా కీలక అంశాలు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఒకరు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఒకరు ప్లాన్ చేస్తారు, ఒకరు ఎడ్యుకేషన్ చేస్తారు, అంటే అక్కడ పైన ప్రణీతరావు ప్రణీతరావుతో పాటు అటు భుజంగరావు ఫోన్లు ట్యాప్ చేస్తే ఆ తర్వాత ప్లాన్ చేసేది మిగతా 2 రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే భుజంగరావు ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఎడ్యుకేషన్ అంటే కింద గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి తిరుపతన్న మొత్తంగా ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా తిరుపతి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మొత్తంగా దాడులు చేసి మెరుపు దాడులు చేసి ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకున్నాం, ఎక్కడెక్కడ ఎవరు చేసాం అన్న విషయంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా తిరుపతన్న యాజ్ ఫర్ డ్యూటీస్ అంటే తిరుపతన్న ఇంటెలిజెన్స్లో SIBలో ఒక డ్యూటీ అని ఉంటుంది. ఆ డ్యూటీ ప్రకారం చూస్తే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అంటే మావోయిస్ట్ పార్టీ కోసం ముందస్తుగా అంటే వెనకాల నుండి పనిచేయడం కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కోసం సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళ ఆర్గనైజేషన్ మీద నిఘా పెట్టడానికి ప్రత్యేక విభాగం ఉంటుంది. ఆ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న తిరుపతన్న ఏకంగా మొత్తం 300 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు నేరుగా చెప్పడం జరిగింది. అయితే ఇది అఫీషియల్గా తనకు 300 మందికి ట్యాపింగ్ చేస్తున్నట్టుగా అధికారం ఇచ్చారు, ట్యాప్ చేసి చెప్పారు. అయితే దీంట్లో ప్రతిరోజు 40 మందికి ఖచ్చితంగా ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లుగా తిరుపతన్న చెప్పింది. అయితే తిరుపతన్న ఇచ్చిన దాని ప్రకారం చూసినట్టయితే పూర్తి స్థాయిలో అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లు కావచ్చు, అతను ఇచ్చిన సమాచారంలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా చాలా విషయాలు కూడా వెళ్ళకపోవడం జరిగింది. తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మొత్తంగా చూసినట్లయితే అతను ఏదైతే అక్కడ SIBలో డ్యూటీ ఏ విధంగా చేస్తున్నాడు, SIBలో ఉన్న డ్యూటీ కావచ్చు, SIBలో తాను చేసిన డ్యూటీలో మొత్తంగా మావోయిస్ట్ పార్టీ సంబంధించి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన నిఘా పెట్టాల్సిన తిరుపతన్న ఏకంగా ఆ పనిని పక్కన పెట్టేసి నేరుగా ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, VIP ఉన్నారో, రాజకీయ నేతలు ఉన్నారో, లేకుంటే BRS పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, BRS పార్టీకి డబ్బులు చేరకుండా ఇతర పార్టీలకు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి ఆ డబ్బులను ఎప్పటికప్పుడు పట్టుకున్నట్లుగా తిరుపతిని నేరుగా ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా 16 మేజర్ ఆపరేషన్లు అంటే 16 మేజర్ టాస్క్లు కూడా అతను పూర్తి చేసినట్టుగా తిరుపతన్న తన వాగ్మూలంలో పేర్కొనడం జరిగింది. ఆ మేజర్ ఆపరేషన్లో చూసినట్లయితే ప్రస్తుతానికి అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి సంబంధించిన సోదరు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన అతని మిత్రులందరూ కూడా అతను పట్టుకున్నట్టుగా
తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడైతే మొత్తంగా 300 మంది సంబంధించిన టార్గెట్ తనకి ఇచ్చి ఉన్నారు. 300 మంది సంబంధించిన సెల్ ఫోన్ ట్యాప్ చేశాను, ప్రతిరోజు 40 మంది సెల్ ఫోన్ ట్యాప్ చేశాను, 9 కంప్యూటర్ 3 సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది, 9 లాగర్స్ తనకు కేటాయించారు. వీటితో పాటుకు ఒక 20 మంది పోలీస్ అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేసి ఎక్కడికెక్కడికి వెళ్ళి డబ్బులు పట్టుకున్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే దీంతో పాటు చూసినట్లయితే తిరుపతి అన్న అసలు ఏం చేశాడు, ఎలాంటి ఆపరేషన్లు చేశారన్న విషయం కూడా పూర్తిగా చూసినట్లయితే అతను పూసగుచ్చినట్లు మొత్తంగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే 2023 సంవత్సరం నుంచి మొత్తంగా ఒక 15 ఆపరేషన్లు చేసినట్లుగా అతను పేర్కొనడం జరిగింది. ఈ 15 ఆపరేషన్లు చూసినట్లయితే రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రస్తుతం ముఖ్యమంత్రి సంబంధించిన రేవంత్ రెడ్డి సంబంధించిన డబ్బులు వాళ్ళ మిత్రులకు సంబంధించిన డబ్బులు కావచ్చు, లేకుంటే వినయ్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి సంబంధించిన మిత్రులకు సంబంధించి డబ్బులు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతనికి సంబంధించిన డబ్బు కావచ్చు, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన డబ్బులు కావచ్చు, లేకుంటే జీ వినోద్ సంబంధించిన డబ్బులు కావచ్చు, లేకుంటే విశాఖ ఇండస్ట్రీకి సంబంధించిన డబ్బులు కావచ్చు, రాఘవ ఇన్ఫ్రా సంబంధించిన డబ్బులు కావచ్చు, లేకుంటే రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సంబంధించిన డబ్బులు కావచ్చు. ఇలా మొత్తంగా 13 ఆపరేషన్లు నిర్వహించారు. 13 ఆపరేషన్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు సీజ్ చేశారు. ఫస్ట్ డబ్బులు చూస్తుంటే 90 కోట్ల సంబంధించిన డబ్బులు సీజ్ చేశారు. అది గాలి అనిల్ కుమార్ సంబంధించిన డబ్బులు సీజ్ చేశారు. ఆ తర్వాత రెండో ఆపరేషన్లో మొత్తంగా 4 దగ్గర నుంచి కూడా 7 కోట్ల 50 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించి. తర్వాత చూస్తే మొత్తంగా చూస్తే రాఘవ ఇన్ఫ్రా సంబంధించి 3 కోట్ల రూపాయలు, తర్వాత రఘురామరెడ్డి సంబంధించిన అదే 10 కోట్ల రూపాయలు సంబంధించిన, తర్వాత రాజగోపాల్ రెడ్డి సంబంధించిన 1 కోటి 15 లక్షలు, ఇలా మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన డబ్బులు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించిన డబ్బులు మొత్తంగా ఇక్కడ ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మిత్రులకు సంబంధించిన డబ్బులు మొత్తం కూడా అతను ఎక్కడెక్కడ పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీంట్లో మొత్తంగా చూసినట్టయితే 13 ఆపరేషన్లు తాను మేజర్ ఆపరేషన్ చేశానని చెప్పి కూడా అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సరఫరా చేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ మిత్రుల కోసం కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ కోసం కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల కోసం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద టార్గెట్ చేసి పూర్తిగా ఫోకస్ పెట్టి ఆ మేరకు 13 ఆపరేషన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకున్నట్లుగా అది చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే కొంత మిత్రులు కావచ్చు, వాళ్ళతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన బంధువులు కావచ్చు, లేకుంటే రాఘవ ఇన్ఫ్రా సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జీ వినోద్ సంబంధించిన వాళ్ళ కంపెనీ డబ్బులు కావచ్చు, లేకుంటే రాజగోపాల్ రెడ్డి సంబంధించిన కంపెనీ డబ్బులు కావచ్చు, ఇలా మొత్తంగా ఈ డబ్బులు మొత్తంగా పట్టుకున్నట్టు అటు దీంట్లో పేర్కోవడం జరిగింది. అయితే దీంతో పాటుగా కామారెడ్డి ఎలక్షన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక ఈ నిఘాను పెట్టుకోవడం జరిగింది, ప్రత్యేక ఏర్పాటు పెట్టుకున్నాము. ఆ నిఘా సంబంధించి చూసినట్లయితే పోల్ 2023 అనే పేరుతోటి కామారెడ్డికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు వేసుకున్నాము. అక్కడ రేవంత్ రెడ్డి సోదరుని కొండలరెడ్డి, తర్వాత అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణరెడ్డి, వీళ్ళిద్దరి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాళ్లకు డబ్బులు చేరకుండా పూర్తిగా ప్లాన్ చేశాము, ఎక్కడెక్కడ కట్టడి చేశామని చెప్పారు. అయితే దీంతో పాటుగా ఈ వ్యవహారం మొత్తం అంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయం కూడా మొత్తం వెలుగులోకి వచ్చినప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే వీళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయాలని చెప్పి కూడా ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం చెప్పడం జరిగింది. ఈ మేరకు మొత్తంగా అటు వీళ్ళ దగ్గర అయితే భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, ప్రణీత్ రావు, వీళ్ళ దగ్గర సమాచారాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్లు మొత్తంగా ధ్వంసం చేయడం జరిగింది. అది మొత్తం ప్రభాకర్ ఇచ్చిన సమాచారం వరకు మేము పూర్తిగా ఈ సమాచారాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశాము. తర్వాత సెల్ ఫోన్లోని అది మొత్తంగా దాంట్లో ఉన్న డాటా మొత్తం తీసివేయడం జరిగింది కూడా ప్రత్యేకత అని చెప్పింది. అయితే ఎవరైతే ప్లాన్ చేస్తారో ఒక ట్యాపింగ్ చేస్తారు, ఇప్పుడు తిరుపతి అన్న పూర్తిగా డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ డబ్బులు మొత్తంగా పట్టుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పైనుంచి ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం వరకు కొంత ఈయన ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు, లేకుంటే బయట నుండి కొంత వచ్చిన సమాచారం కావచ్చు, లేకుంటే అటు ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం, భుజంగరావు ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకున్నామని చెప్పి కూడా అదని చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయల ఎన్నికల సందర్భంలో పట్టుకున్న డబ్బు మొత్తం కూడా తిరుపతి ఇచ్చిన సమాచారమే, తిరుపతి అన్న చేసిన సమాచారమే, ఫోన్ ట్యాపింగ్ల వల్లనే ఈ డబ్బు మొత్తాన్ని కూడా పట్టుకున్నామని చెప్పి కూడా తిరుపతి అని చెప్పడం జరిగింది. దేవి రమేష్, ప్రతిపక్షాల కట్టడి కోసం మాత్రం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసినట్టు స్పష్టంగా కనపడుతోంది. సో ఇప్పుడు సేకరించినటువంటి ఈ భుజంగరావు కావచ్చు, అలాగే తిరుపతి అన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుందా ఫర్దర్ స్టెప్స్ ముందుకు వెళ్ళటానికి?
ఎస్ ఇప్పటికి ఇచ్చేది అంటే వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన స్టెప్స్ కావచ్చు, ఇప్పటికి ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చాలా వరకు ఉంది. చాలా కూడా అంటే ఫర్దర్గా కోర్టు ఏ విధంగా చూస్తాయని చెప్పి ఫర్దర్గా చెప్పవచ్చు. అయితే ఈ వీళ్ళు చేస్తుంది అంటే ఫోన్ ట్యాపింగ్ అనే విషయంతో పాటుగా ప్రభుత్వ ఆస్తి ఏదైతే 17 కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్క్లు మొత్తం కూడా ధ్వంసం చేసి వీళ్ళ దగ్గర ఫోన్లు ఫార్మాట్ చేసి తర్వాత వీళ్ళ దగ్గర డేటా మొత్తం ఎరేజ్ చేసి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఎస్ఐబికి ఒక మంచి పేరు ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యక్రమాలు కట్టడి చేయాలంటే ఎస్ఐబి తర్వాత మన ఉమ్మడి రాష్ట్రంలో గ్రేవన్స్ తర్వాత ప్రస్తుతానికి ఉన్న గ్రేవన్స్కి మాత్రమే ఉన్నది. అలాంటి కొన్ని దశాబ్దాల నుంచి సేకరించిన మావోయిస్టు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ తిరుపతి అన్నతో పాటు ప్రణీత్ రావు వీళ్ళతో పాటు భుజంగరావు వీళ్ళంతా కలిసి ఆ డాటా మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. డాటా మొత్తం కూడా నాశనం చేయడం జరిగింది, మొత్తంగా ఫార్మాట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 17 హార్డ్ డిస్కులు మొత్తం కూడా ఎస్ఐబిలో ఉన్న మావోయిస్టులకు సంబంధించిన 17 హార్డ్ డిస్కులకు సంబంధించిన సమాచారం మొత్తం ధ్వంసం జరిగింది. ఈ ప్రభుత్వ ఆస్తి మొత్తంగా ధ్వంసం చేశారు, ప్రభుత్వం ఆస్తి మొత్తం నాశనం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఫర్దర్గా కోర్టు ఎలాంటి తీసుకుంటుంది, ఫర్దర్గా అటు పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. కేవలము సంఘ విద్రోహ శక్తులు భద్రతకు సంబంధించి మాత్రమే కూంబింగ్ అండ్ నక్సలైట్ల ఆనుపానులు తెలుసుకోవడానికి మాత్రమే ట్యాప్ చేసేటువంటి పోలీసులు ఇప్పుడు కేవలం ప్రతిపక్షాల కట్టడి కోసం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం అయితే కనపడుతోంది. బీఆర్ఎస్కు సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో అలాగే ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆయా ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, తద్వారా ఎన్నికల్లో వాళ్ళని ఓటమి దిశగా పంపించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటు ఎస్పీ తిరుపతన్న దాదాపు 15 ఆపరేషన్స్ నిర్వహించారు. ఇటు ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు, మా ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి. అయితే కొంతమంది బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరినీ కూడా కొంతవరకు ఫోన్ ట్యాప్ చేయడము, బ్లాక్ మెయిల్ చేయడము, పార్టీకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టికి వీళ్ళంతా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తం 300 మంది సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది.